రవీంద్ర మూర్తి గారు, ప్రజలందరికీ నమస్కారం చేస్తూ, ఇది చాలా చక్కటి ఆలోచన, అవకాశం. ఎప్పుడు కూడా ఒక సమాజానికి కావాల్సినది ఏమిటి అని ఆలోచిస్తే తరం తరం నిరంతరంగా సాగిపోయే ఈ జీవన ప్రవాహానికి హాయిగా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా బ్రతకడానికి కావలసిన పరిస్థితులు, ఈ పరిస్థితుల్ని క్రియేట్ చేసుకోవాల్సినది మనకు మనమే. ఈ సమాజంలో మనం ఏమన్నా సరే అనుభవిస్తున్నాము అని అంటే మన ముందు తరాల వాళ్ళు మిగిల్చిపోయిన వాటిని మనం అనుభవిస్తున్నాం. అలాగే ఈ తరంలో మనం చేసే దాన్ని మన తర్వాత తరాలు అంటే నేనైతే నా పిల్లలు, వాళ్ళ పిల్లలు అనుభవించడానికి తగినట్టుగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత మనది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది మనం ఆలోచించలేకపోతున్నాం. ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ, మనకేం కావాలి, మా పిల్లలిద్దరికి ఏం కావాలి, ఇక్కడ వరకు మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. కానీ దాన్ని దాటి మనకు, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఏం కావాలనేది ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే ఆ సమాజం బాగుండాలి. ఆ సమాజం బాగుండాలంటే ఆ సమాజంలో ఉన్న అందరూ బాగుండాలి. దీనికి ఎప్పుడు కూడా పిల్లలకు ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. ఒక గులాబీ వనం ఉన్నది, ఒక ముళ్ళ తోట ఉన్నది. ఒక ముళ్ళ తోటలో నేను ఒక్కదాన్ని మంచిదాన్ని, నేను హాయిగా ఉండాలని అనుకుంటున్నాను, మిగతా వాళ్ళు ఎవరు నాకేమి సంబంధం లేదు అనుకున్నప్పుడు నేను ఎటువైపు వెళ్ళినా సరే అప్పుడు పిలుచుకుంటూ ఉంటాను. అలా కాకుండా ఒక పూల వనంలో నేను ఉంటే కనుక నా చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా పువ్వులే కాబట్టి రకరకాల రంగులతో, రకరకాల సువాసనలతో వాటన్నింటినీ నేను ఎంజాయ్ చేస్తూ, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇలా ఆనందంగా సాగిపోతుంది. లేదా నేను ఒక ముళ్ళ తోటలో కనుక పుట్టినట్లయితే నాకు ఎప్పుడు ఏది గుచ్చుకుంటుందో, ఏది హాని చేస్తుందో అని అంటూ భయపడుతూ బ్రతకాలి నేను. అందుచేత సమాజం అనేది ఏ ఒక్కరిలో కాదు, ఏ ఒక్కరితో కాదు, పరిస్థితి కాదు. అందులో ఉన్న అందరూ కూడా చక్కగా పూతోటలో ఉన్న వాళ్ళని ఉండాలి. సమాజాన్ని సమతరంగా ప్రకటించుకోవడం మన సాంప్రదాయం. దానికి ఈరోజు ఈ పెద్దలందరూ ఇంత మంచి ఆలోచన చేసినందుకు, రాజమండ్రి అనే ఈ పట్టణంలో ఒక సమాజాన్ని, ఒక ఆనందాన్ని, ఆలోచనని తీసుకొచ్చినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ, వారికి ఎప్పుడు ఏం కావాలన్నా సరే మేమంతా కూడా వాళ్ళ వెనకాల ఉంటామని హామీ ఇస్తూ కలుగుతాం.